వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు వచ్చిన ఫిర్యాదుతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్లో ఒక పోస్టు షేర్ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావటం, పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సిఫార్సు చేయటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే దువ్వాడ కుటుంబ వివాదంతోనే ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ చాలా జాతీయం చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం పెను దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. భార్యా పిల్లలతో విభేదించి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో ఉంటున్న సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటి కోసం భార్య వాణి నిరసన దీక్షకు దిగారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఆమెతో పాటు పిల్లలపై దుర్భాషలాడుతూ దాడికి దిగే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇటు తరుణంలో కొద్ది రోజుల పాటు ఆ ఎపిసోడ్ నడిచింది. చివరకు ఆ ఇంటిని దివ్వెల మాధురి పేరుతో రాయటంతో వివాదం ముగిసింది. అయితే సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట హల్చల్ చేస్తోంది. నూతన వ్యాపారంలో అడుగుపెట్టడమే కాకుండా మీడియాలో ఆ జంట నిత్యం సందడి చేస్తూనే ఉంది. ఈ తరుణంలో దువ్వాడ శ్రీనివాస్ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఆలస్యంగానైనా వైసీపీ హైకమాండ్ చర్యలకు దిగటం విశేషం. 2024 ఎన్నికలకు ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇవ్వటాన్ని ఆయన భార్య వాణి వ్యతిరేకించారు. తనకు టికెట్ కేటాయించాలని కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు. దువ్వాడ వాణికి వైసీపీ పెద్దలు నచ్చచెప్పారు. అయితే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచి కుటుంబ వివాదం మరింత ముదిరింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిని కాదని దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట నిత్యం హల్చల్ చేస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారం రాజకీయ ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణుల ఫిర్యాదుతో మరోసారి దువ్వాడ వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ వ్యవహారం కూడా ట్రోలింగ్ అయింది. యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ ను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. డాక్టరేట్ అంశం ముగిసేలోపు మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ. కరెంటు బిల్లులు కట్టలేదని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేశారు. దీంతో ఆ విద్యుత్ శాఖ అధికారికి దువ్వాడ ఫోన్ చేయటం, ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. మరోవైపు దువ్వాడ కుటుంబ వివాదం సమయంలో వైసీపీ దువ్వాడను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను పేరాడ తిలక్కి అప్పగించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఇన్నాళ్లు ఉపేక్షించిన హైకమాండ్ ఇప్పుడు ఉన్నఫలంగా చర్యలకు దిగటం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. కుటుంబ వివాదం తెరపైకి వచ్చిన క్రమంలో ఎన్నడూ దానిపై వైసీపీ పెద్దలు నోరు తెరవలేదు. కనీసం దువ్వాడ శ్రీనివాస్ ను మందలించలేదు. అటు దువ్వాడ శ్రీనివాస్ సైతం జగన్మోహన్ రెడ్డిపై వీర విధేయత చూపుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తూ వచ్చారు. తనను కేసుల్లో ఇరికించినా పర్వాలేదని, అరెస్ట్ చేసినా డోంట్ కేర్ అంటూ ప్రకటించారు. అయితే ఇంతలోనే హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేయటం విశేషం. మరి దువ్వాడ తదుపరి కార్యాచరణ ఏంటో వేచి చూడాల్సిందే. ఎందుకంటే టీడీపీలో చేరాలన్నా, జనసేనలో చేరాలన్నా ఆ పార్టీ నేతలు చేర్చుకునే పరిస్థితుల్లో లేరు. అంతలా విమర్శల దాడి చేశాడు దువ్వాడ. సో ఇప్పుడు నుండైనా క్రమశిక్షణగా పార్టీలో చురుగ్గా ఉంటే వైసీపీలో కొనసాగే అవకాశం ఉంది. చూడాలి మరి.